హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి అలదక్షిణాపురం అనే రెస్టారెంట్లో ఉన్నాను. ఈ అలదక్షిణాపురం రెస్టారెంట్లో అదిరిపోయే అరిటాకు భోజనం దొరుకుతుందట. దాంతోపాటు 5 రాష్ట్రాల్లో ఫేమస్ అయిన బిర్యానీలన్నీ కూడా ఈ అలదక్షిణాపురం రెస్టారెంట్లో దొరుకుతాయట. అవి కూడా చాలా అంటే చాలా బాగా ఫేమస్. వాటితో పాటు గోదావరి జిల్లాల్లో ఫేమస్ అయిన ట్రెడిషనల్ ఫుడ్ అంతా కూడా ఈ అలదక్షిణాపురంలో దొరుకుతాయట. అవి కూడా చిత్తకు కొడేస్తాయట. మరికెందుకు ఆలస్యం, ఆ రుచులన్నీ మనం కూడా ఆస్వాదించొద్దాం రండి. ఈ అలదక్షిణాపురంలో ఏంటి స్పెషల్? మనతో పాటు పరవేష్ గారు ఉన్నారు. పరవేష్ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎప్పుడో చేయాలి అసలు మీ అలదక్షిణాపురం, కొంచెం నాకు ఉన్న వేరే కారణాల వల్ల కొంచెం డిలే అయ్యింది. బట్ ఈ లోపల మీరు బాగా ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే మీలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తాం ఫస్ట్ నుంచి, అంటే బికాస్ యూఆర్ ఫ్రమ్ గోదావరి బేసిన్. ఎస్ అదే నాకు కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే మన గోదావరి అంటే నేను ఎక్కువ విలేజ్ ఫుడ్స్నే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. ఆ విలేజ్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ సిటీలో ఈ అలదక్షిణాపురంలో చాలా బాగా చేస్తున్నారని చెప్పి మన సైడ్ ఊరు వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఇక్కడ అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇందులో ఏమేమి దొరుకుతాయి, ఏంటి మీ దగ్గర స్పెషాలిటీ? మనది స్టార్ట్ 1 year అయిందండి. 1 year అయ్యాక ఫస్ట్ ఒక 1 month మేము ఓన్లీ మీల్స్ శాంప్లింగ్ ఇచ్చాం కస్టమర్స్ అందరికీ. అందరూ ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే అబ్బా ఇంట్లో తిన్నట్టు ఉంది. ఇక్కడ చాలా మంది ఐటీ క్రౌడ్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు 100% లంచ్కి రావడం, ఓకే లంచ్ టైంలో ఇంట్లో తిన్న ఫుడ్ లా ఉంది, లేదా మా గోదావరి స్టైల్ ఫుడ్ తిన్నట్టు ఉంది. అంటే మనం చెఫ్స్ కూడా కొద్దిగా మాక్సిమం గోదావరి సైడ్ నుంచి మన ఊళ్ళలో తీసుకొచ్చి వాళ్ళతోటే కుక్ చేపిస్తున్నాం. చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ కుక్స్ కూడా ఉన్నారు మన దగ్గర. సో ఆ వైఫ్ కూడా చేస్తారు అన్నమాట వంటలు. సో ఇంట్లో మన అమ్మ చేతి వంట ఎలా ఉంటుందంటే, సో మన మీల్స్ చేసే మెయిన్ చెఫ్ కూడా షీఈ్ వన్ లేడీ. ఏంటి అంటే చాలా రెస్టారెంట్కి వెళ్తే ఈ స్టార్టర్ ఆ స్టార్టర్ అట్లా చెప్తారు. బట్ మీ దగ్గరికి వస్తే ఫస్ట్ మీరు ప్రిఫర్ చేసేది మీల్స్ అంటారు. అంటే మీల్స్ కంటే కూడా అంటే నాన్ వెజ్ మీద మీకు ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది కదా, బట్ మీరు మీల్సే ఎందుకు ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు? అంటే మేము ఫస్ట్ నుంచి మంచి ఇంటి భోజనం పెట్టాలని చెప్పి అనుకున్నాము. అందుకనే ఇంటి భోజనం ప్లస్ అరిటాకు మీద పెట్టాలనేది మా ఫస్ట్ నుంచి మా మోటివ్ అన్నమాట. అంటే కస్టమర్కి ఇంట్లో తిన్న ఫుడ్ ఇవ్వాలి, అమ్మ చేతి వంటలాగా ఇవ్వాలి అని చెప్పేసి అరిటాకు భోజనం అని చెప్పి పెట్టాము. ఫస్ట్ అది ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ అది. తర్వాత వచ్చేసి నాన్ వెజ్ వచ్చేసరికి మేము అలదక్షిణాపురం అని చెప్పేసి అన్ని స్టేట్స్ని ఫోకస్ చేసి ఒక ప్రైమ్ లైక్ యూనో ఫేవరెట్ బిర్యానీస్ ఆఫ్ దోస్ స్టేట్స్ మాట. అంటే కర్ణాటక 5 రాష్ట్రాలు లైక్ కర్ణాటక, కేరళ మల్బార్, తమిళనాడు తల్పాకట్టు, ఓకే నెక్స్ట్ ఏమో ఆంధ్ర వచ్చేసి మనకి ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, నెక్స్ట్ బిలాల్ ఉంది, దమ్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ మొత్తం 5 రకాల బిర్యానీస్ అయితే కాంబో ఉందండి. అది కాకుండా నా మోస్ట్ ఫేవరెట్ ఇక్కడైతే కర్ణాటక మిలిటరీ బిర్యానీ చాలా బాగుంటుంది. పేరే కొంచెం వైబ్రేషన్ బాగుంది. ఆల్మోస్ట్ ఐ కెన్ లైక్ యూనో assure you like 100% Karnataka military biryani is the best biryani, military biryani in Hyderabad అని చెప్పొచ్చు. అంటే ఇంక గోదావరి స్టైల్ ఫుడ్ అంటున్నారు కదా, నాన్ వెజిటేరియన్లో ఎట్లాంటి ఫుడ్ మీ దగ్గర? ఎట్లాంటివి అంటే మీకు ఆంధ్రాలో కాదు తెలంగాణలో కాదు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మీకు డ్రై ఫిష్ అనేది దొరకదు. డ్రై ఫిష్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది మనం అక్కడ. అది పప్పుచారు ఉప్పు చేప, నెక్స్ట్ మన ఎండ్రైలు ఇగురు, బీరకాయ కోడిగుడ్డు ఎండ్రైలు, అదే ఇదంతా మన పూర్వకాలం కాంబినేషన్స్. నెత్తళ్ళు ఇగురు. అంటే డ్రై ఫిష్ అనేది ఫస్ట్ పెట్టాలి అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు ఇది 100% ఉంటే బాగుంటుంది. లైక్ ఇప్పుడు ఎవరు తినట్లేదు కదా, రీచ్ కూడా లేదు. సో చాలా మంది అది తిన్న తర్వాత రిపీటెడ్ ఆర్డర్స్ కాదు కానీ అంటే దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరక్క చాలా మందికి అది దూరం అయిపోతుంది. దాని సెలెక్షన్ ఆఫ్ ఐటమ్ కూడా తెలియదు చాలా మందికి. అవును. సో అది ఒకటి. నెక్స్ట్ రొయ్యలు వేపుళ్ళు, నెక్స్ట్ కొరమీను ఫ్రై ఒకటి, ఇలాంటి మన గోదావరి అంతా పట్టుకొచ్చేసారండి. అవునండి అవునండి మొత్తం అంతా పట్టుకొచ్చారు మొత్తం మీద. సరే అదంతా ఉంచితే ఇది బఫెట్ సెక్షన్ ఏంటి అసలు? ఈ బఫెట్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి?
అది మళ్ళీ ఇదంతా పాష్గా ఉంది కొంచెం. అవునండి. ఏంటిది అక్కడ కాకినాడ గొట్టంగాజా చూశాను, చాలా చూశాను. అవును, జాంగ్రియా, జిలేబీ అండి, జిలేబీ. ఓకే ఓకే. ఏంటి ఇక్కడ ఈ బఫెట్ సెక్షన్లో ఏమేమి దొరుకుతాయి? బఫెట్ ఏంటంటే మేము ఎక్స్క్లూజివ్గా ఇది సౌత్ ఇండియన్ బఫెట్ అని చెప్పొచ్చు. అంటే కాంటినెంటల్ ఐటమ్స్ తక్కువ ఉంటాయి, మన ఆంధ్ర ఫుడ్ స్టైల్, మన సౌత్ ఇండియన్, మన ట్రెడిషనల్ ఫుడ్స్ బఫెట్ అని చెప్పొచ్చు ఇది. ట్రెడిషనల్ ఎందుకంటే సాధారణంగా బఫెట్ అంటే బయట ఎక్కువ కూడా కాంటినెంటల్ ఫోకస్డ్. ఓకే ఓకే. ఇక్కడ మన స్వీట్ నుంచి మొదలుపెట్టి బూరి నుంచి మొదలుపెట్టి పూరి, వడ, చేపల పులుసు. సో బఫెట్ లో ఈ ఐటమ్స్ సాధారణంగా ఎవరు వినరు. ఓకే, అవును. చికెన్ మజ్జిగ బూరి అంటే సుబ్బయ్య గారి హోటల్ గుర్తొస్తుంది. జనరల్ గా సుబ్బయ్య గారి హోటల్లో ఇప్పటికీ బూరి చేస్తారు. మళ్ళీ ఇంకెక్కడ చాలా రేర్ మేబీ. అవును. మళ్ళీ తర్వాత మీ దగ్గర విన్నాను. అవును, బూరి కాన్సెప్ట్. అవును, అంటే ఏదో పెళ్ళిళ్ళకి ఇట్లాంటి కాన్సెప్ట్. అవును, అంటారు. డిజర్ట్స్ అవన్నీ కూడా, డెజర్ట్స్ అవి కూడా, పూరి పాయసం కూడా పెట్టాం మధ్యలో, పూరి పాయసం ఇలాంటివన్నీ. టిఫిన్స్ కూడా ఏవో స్టార్ట్ చేశారట? రీసెంట్ గా స్టార్ట్ చేసాం. టిఫిన్ టైమింగ్స్ ఏంటి? టిఫిన్స్ లో ఏమేమి రకాలు ఉంటాయి? మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాం. మార్నింగ్ 7 to 12 అండి. మళ్ళీ ఈవినింగ్ 7 నుంచి. మధ్యలో ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఓకే. స్నాక్స్ ఎలాగంటే మన అదే పెట్టుకున్న పప్పును, నెక్స్ట్ పునుగులు, పెసర పునుగులు, చల్ల పునుగులు, ఇవన్నీ అందరికి. అంటే మెయిన్ ఏంటంటే మంచి ఫుడ్ లవర్స్ అందరూ కలిపి స్టార్ట్ చేసినట్టున్నారు రెస్టారెంట్. అంతే కదా? అవును. ఎందుకు పెడతగంది పప్పు, పునుగులు ఇవన్నీ పట్టుకోవడం అంటే ఇట్లాంటి పాష్ రెస్టారెంట్ క్రియేట్ చేసి అట్లాంటి స్ట్రీట్ ఫుడ్ ని ఇవ్వడం అంటే మళ్ళీ మన పొట్టిక్కలు, అంబాజీపేట పొట్టిక్కలు, అంబాజీపేట నుంచి అది కూడా తీసుకొస్తున్నాం. లీఫ్ కూడా తీసుకొస్తున్నాం, పనసాకు బుట్ట. అవును, అక్కడే తయారవుతుంది. అది మళ్ళీ వేరే వాళ్ళకి అంత పర్ఫెక్ట్ గా తయారు చేయలేదు. ఎవ్రీ 2 days కి అది వస్తుంది మాకు. ఓకే, వచ్చేగట్టుతో చేస్తాం. మళ్ళీ చెరుకు పాలెం కూడా అక్కడ గోదావరి నుంచి తెప్పిస్తాం. మన ఏ ఊరు ఇది? గొల్గొట్ట పాలెం. అవును, అక్కడ నుంచి వస్తుంది చెరుకు పాలెం. దాంతో మనం మినపట్లు, మినపట్టు నెక్స్ట్ దోశల్లో కూడా ఇస్తున్నాం అన్నమాట. ఎందుకంటే బాగుంటుంది కదా మీకు, అందరూ ఎందులో అయినా బాగుంటుంది. సో చాలా మంది నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ వచ్చి తిని దానికి ఫిదా అయిపోతున్నారు. అంటే ఈ కూడా ఉంటుందా? మెక్డీలో ప్యాన్ కేక్ మేపుల్ సిరప్ అనుకుంటున్నారు. ఇది ఆంధ్ర స్టైల్ ప్యాన్ కేక్ మేపుల్ సిరప్ అని చెప్పి. ఓకే, సూపర్. అయితే మొత్తం అంతా కూడా అటు గోదావరి జిల్లాలో అటు ట్రెడిషనల్ ఫుడ్ని, స్ట్రీట్ ఫుడ్లో ఫేమస్ ఫుడ్ని ఎగ్జాక్ట్లీ మొత్తం అన్నీ కవర్ చేసి. అవునండి, అవును. సూపర్ అండి. మొక్కజొన్న వడ అన్న. మొక్కజొన్న వడ తిన్నాను కదా. మొక్కజొన్న వడ అదిరిపోయింది. బోరు మాత్రం ఎక్సలెంట్. అవకాడ పన్నీర్ అన్న, మష్రూము ఇవన్నీ ఉన్నాయి. చికెన్ 65, కొత్తిమీర, కోడివేపుడు. సూపర్. ఫిష్ స్టిక్ అనా? ఓకే ఓకే. ఆహా, అదిరింది. ప్రాన్స్ పలావ్, చికెన్ దమ్ బిర్యానీ, ప్రాన్స్ పలావ్, మటన్ కర్రీ, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, మజ్జిగ మాత్రం ఒక్కొక్కటి ఒక స్మెల్ కొట్టేసినాయి. చేపల పులుసు. కొండలో ఉంటుందా చేపల పులుసు? కొండలో ఉంటుంది. వెజ్ బిర్యానీ జోలికి మేము వెళ్ళాం. వైట్ రైస్ తెలుసు కదా మాకు, కానీ బాగుందిలే. కొత్తిమీర రైస్ అన్న. ఓకే. నూడిల్స్ చాలా ఉన్నాయి. 40 ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. అవునన్న. గుత్తొంకాయ కర్రీ, మ్యాంగో గుత్తొంకాయ, ఇంకా ఐస్ క్రీమ్ కూడానా? ఐస్ క్రీమ్స్ కూడా, డిజర్ట్స్, ఐస్ క్రీమ్స్. ఓకే, 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. అవునండి. చక్కగా ఫ్రూట్స్, పుచ్చకాయ, బొబ్బాస్కాయ, కోనసీమ స్వీట్స్ అయితే మాత్రం గులాబ్ జాము ఉంది. నెక్స్ట్ జిలేబీ, చక్కటి జిలేబీ అదిరిపోద్ది. ఈ జిలేబీ గొట్టంకాయ, మన అమలాపురంలో చెట్టు కింద జిలేబీలో ఉంది. చెట్టు కింద జిలేబీ. మన కాకినాడ గొట్టంగాజా, మాచవరం అల్వా. వావ్, అవును, అదిరిపోద్ది అసలు. సూపర్. తింటే మొత్తం పొట్ట నిండిపోయింది. ఇది మామూలు స్వీట్ పికనల్ బర్ఫీ అని మార్వాడి స్పెషల్. ఓకే, కానీ గొట్టంగాజా చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఒకటి తీసుకుంటాను. గొట్టంగాజా రసం కారిపోతుంది.
హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి అల దక్షిణాపురంలో అదిరిపోయే విందు భోజనం అనమాట. జనరల్గా ఇక్కడ వెజ్ థాలీ చాలా అంటే చాలా బాగా ఫేమస్. ముందు ఎవరు వచ్చినా కూడా వెజ్ థాలీని అయితే పక్కాగా ఆర్డర్ పెడుతుంటారు. చాలా ఎక్కువగా ఇక్కడికి ఫ్యామిలీస్ అయితే ఇక్కడికైతే భోజనానికి అయితే వస్తున్నాయి. కేవలం ఇక్కడ ఈ బంతి భోజనం మాత్రం, అంటే బంతి భోజనం మీన్స్ అరిటాకు భోజనం, చక్కగా అంటే పక్కాగా కోనసీమ స్టైలు లేకపోతే గోదావరి జిల్లాలు లో ఎట్లా అరిటాకేసి చక్కగా భోజనం పెడతారో అట్లాంటి ఒక పెళ్లి భోజనం, విందు భోజనం అనొచ్చు. ఎందుకంటే ఇట్లా బూరులు పెట్టి ఇంత ట్రెడిషనల్గా మీల్స్ అయితే మాత్రం మనకి ఎక్కడ హోటల్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా దొరకట్లేదనే చెప్పొచ్చు. చక్కగా బూరి, పులిహార, ఇట్లా ఈ జొన్నతో తయారు చేసినటువంటివి, ముద్దపప్పు. ముద్దపప్పు చూస్తుంటే మాత్రం ముద్దపప్పు, జాడీలో ఆవకాయ, ఈ రెండింటి కాంబినేషన్ కొడితే చెత్త కూడా వస్తుంది అసలు. రకరకాల పచ్చళ్ళు, ఇంకా దాటితో ఇంకా పొడులు. అంటే ఇక్కడ అరిటాకు భోజనం తింటే మాత్రం మనకి అదిరిపోద్ది అనమాట. ఒక మంచి ఫీల్ ఉంటుంది. అంత మంచి అన్ని రకాలు పొళ్ళు, పచ్చళ్ళు, ఫ్రైలు, బంగాళదుంప ఫ్రై, ఇట్లా క్యాబేజీ ఫ్రై, ఇట్లా రకరకాల ఫ్రై, స్వీటు, కేసరి స్వీటు, ఇట్లా అదిరిపోయే అరిటాకు భోజనం అయితే మాత్రం ఈ అల దక్షిణాపురంలో చాలా అంటే చాలా బాగా ఫేమస్. వీటితో పాటు సెకండ్ చాయిస్ అంటే నాన్ వెజిటేరియన్స్ ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా ఉంటే ఫస్ట్ చాయిస్ అని కూడా అంటాను. 5 స్టేట్స్ బిర్యానీ అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. అది 5 స్టేట్లలో ఫేమస్ అయినటువంటి బిర్యానీస్ని అయితే వీళ్ళ దగ్గర మనం ఒకేసారి టేస్ట్ చేయొచ్చు అనమాట. అంటే జనరల్గా ఒక్కొక్కటి ఒక్కో చోట దొరుకుతుంది, బట్ ఇక్కడ మాత్రం ఒకేసారి అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. ఇందులో కర్ణాటక మిలిటరీ బిర్యానీ ఉంది, కర్ణాటక మిలిటరీ బిర్యానీ అట, అలాగే చెన్నై తలపకట్టి బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, కేరళ బిర్యానీ అంటే కేరళ స్టైల్ బిర్యానీ ఇది, నెక్స్ట్ ఇది మన గుంటూరు బిలాల్ బిర్యానీ. ఇట్లా 5 రకాల బిర్యానీస్ని అయితే వీళ్ళైతే ఒకేసారి సర్వ్ చేస్తారు. ఇది కాకుండా మనకి గోదావరి జిల్లాల్లో ట్రెడిషనల్ సీ ఫుడ్ అంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఈ కాంబినేషన్ ఉంటుంది కదా, అవి కూడా ఈ అల దక్షిణాపురంలో దొరుకుతాయి. అది కాకుండా ఇంకా ఇక్కడ ఫ్లోర్ల వైజ్ అంటే ఒక 2 ఫ్లోర్స్లో వీళ్ళ రెస్టారెంట్ అయితే ఉంది. టిఫిన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మార్నింగ్ టైమ్స్. అది కూడా కోనసీమ స్టైల్ అంటే చెరుకు పానకం, మినపట్టు, మామూలు దోశలు, ఇట్లా కాంబినేషన్ కూడా ఆ టైప్ కాంబినేషన్లో టిఫిన్స్ కూడా చాలా వరకు ఇక్కడ మంచి టిఫిన్స్ అయితే దొరుకుతాయి. అది కూడా మంచి టేస్ట్లో దొరుకుతాయి. దానికి తోడు ఇక్కడ ఒక బఫెట్ కూడా ఉంది వీళ్ళ దాంట్లో. తర్వాత ఫ్లోర్లో ఒక బఫెట్, ఆ బఫెట్లో అయితే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మామూలు లెక్క పెడితే చాలా ఎంత తిన్నా తనివి తీరదనమాట. అన్ని కాకినాడ గొట్టంగాజా ఉంది, జిలేబీ ఉంది, పుచ్చకాయ మొక్కలు, ఇంకా అలా ఫ్రూట్స్ కానీ ఇంక చెప్పుకుంటూ పోతే ఇంకా అవన్నీ విజువల్స్లో మీరు చూడొచ్చు. చాలా రకాలైతే మాత్రం బఫెట్ అయితే మాత్రం పూర్తిగా మంచి బాగా తినాలి అనుకున్న వాళ్ళకి మాత్రం హ్యాపీగా న్యాయం చేయొచ్చు అనమాట. అది వెజ్, నాన్ వెజ్ కూడా 2 రకాల బఫెట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కర్ణాటక స్టైల్ మిలిటరీ బిర్యానీతో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్లేవర్ నేను గతంలో బెంగళూరు వెళ్ళినప్పుడు చాలా బిర్యానీస్ సేమ్ ఫ్లేవర్ యాజ్ ఇట్ ఈస్ దిగింది. బట్ వేడివేడిగా తింటుంటే ఇంకా అదిరిపోద్ది, బట్ కొంచెం చల్లారే. తమిళనాడు తలపాకట్టి బిర్యానీ ఇది. అన్నీ కొంచెం అయితే టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. పీస్ మాత్రం చికెన్ పీసు భలే ఉంది అసలు. అందులోది చాలా బాగా కుక్ అయింది, ఇందులోది బాగా కుక్ అయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఆయా స్టేట్స్ అరోమన్ పట్టేశారు వీళ్ళు. 5 స్టేట్ల బిర్యానీ తినాలంటే 5 రాష్ట్రాలు తిరగక్కర్లేదు. సింగిల్ స్టాప్ అల దక్షిణాపురంలో. కేరళ మల్బార్ బిర్యానీ అంట, కేరళ స్టైల్ మల్బార్ బిర్యానీ. ఒక్కొక్క ఫ్లేవర్లో అన్నీ చాలా బాగున్నాయి.
మలబార్ బిర్యానీ ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. ఇప్పటివరకు తిన్న అన్ని బిర్యానీ ఫ్లేవర్ల కంటే ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ని ఫస్ట్ టైం తింటున్నాం ఈ కేరళ మలబార్ బిర్యానీ. దమ్ బిర్యానీ రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా, అందుకని దీన్ని కాసేపు పక్కన పెట్టి మిగతా అన్నీ తింటున్నాం. ఇది గుంటూరు బిలాల్ మటన్ బిర్యానీ. మటన్ ఈ 5 స్టేట్లలో ఒకటైతే మటన్ వస్తుంది, అది మన గుంటూరుది అనమాట. బిలాల్ బిర్యానీ కూడా నేను గుంటూరులో షూట్ చేశాను, ఇంచుమించు అదే ఫ్లేవర్. చక్కటి ఉల్లి చట్నీ వేసుకుంది, ఇందులో చక్కగా ఉంది. ఉల్లి చట్నీ, ఉల్లిపాయలు మంచి సన్నగా చీరి బాగా చేశారు. ఓవరాల్గా ఈ 5 స్టేట్ బిర్యానీ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా రైస్ తిందాం అనుకున్నాను, బట్ ఈ 5 స్టేట్స్ బిర్యానీ తినేపాటికి ఫుల్ అయిపోయింది అనమాట. ప్రైసెస్ అయితే మాత్రం హైదరాబాదు, మాదాపూర్ ఏరియా, ఈ ఏరియాలో మిగిలిన చోట్ల ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. బట్ మిగతా మన పల్లెటూరులో రేట్స్ అయితే కంపేర్ చేయలేం, ఎందుకంటే కొంచెం వాటితో మనం అంటే జనరల్గా నా వీడియోస్ అన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అక్కడ ఉండే రేటు ఈ రేట్ని మాత్రం అసలు కంపారిజన్ చేసుకోవద్దు దయచేసి. బట్ ఇక్కడైతే మినిమం 345, అంటే ఒక వెజ్ థాలీ తినాలంటే 345 రూపీస్ అన్లిమిటెడ్. బట్ అన్ని రకాలు కూడా ఒక పెళ్లి భోజనం కంటే ఎక్కువే తిన్న ఫీలింగ్ అయితే ఎలా దక్షిణాపురంలో ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ బూరైనా తింటాను నేను. అసలు ఫస్ట్ బూరి అంటే బిర్యానీ తినకముందే తినాల్సిందే. చక్కగా పూర్ణం బూరి సరే. బిర్యానీలో అద్భుతం అనుకుంటే దానికన్నా ఇంకా అద్భుతంగా ఉంది ఈ బూరి. గ్యారంటీ సూపర్. అంటే ఒక గుళ్ళో ప్రసాదం తిన్న ఫీలు, ఆ రేంజ్ ఫీల్ అయితే వచ్చింది నాకు. పులిహోర చూస్తున్నా కూడా కొంచెం టెంప్టింగ్గా ఉంది. ఈ మొక్కజొన్న వడ ఏది టేస్ట్ చేసినా కూడా అన్నీ అదుతానబ్బా. ఆ అన్నంలో ఈ ముద్దపప్పు వేసి చక్కగా ఆవకాయ వేసి అదిరిపోయే వేడివేడిగా కాసి తెచ్చిన ఈ నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. మరి బాబా ఒక రేంజ్లో ఉంటుంది. బట్ ఇప్పుడైతే మాత్రం నేను మిస్ అయ్యాను, తప్పదు. ముందు ఇవన్నీ చూపించాలంటే కొంచెం ఆ ముద్దపప్పును అయితే మిస్ అయ్యాను. నాకు బాగా ఇష్టమైన ఫుడ్ చాలామంది అడుగుతారు. ఆ ముద్దపప్పు, ఆవకాయ, చక్కగా నెయ్యి వేసింది తింటే అదిరిపోయే కమ్మదనం ఉంటుంది. చూస్తుంటే మాత్రం అది మంచి ట్రెడిషనల్ ముద్దపప్పు క్లియర్గా కనిపిస్తుంది. రెగ్యులర్గా వీళ్ళ దగ్గర మనకి ఈ సౌత్ ఇండియన్ థాలీ ఎంత ట్రెడిషనల్గా ఉంటుందో, గోదావరి జిల్లాలకి నుంచి ఆ రుచి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అవన్నీ కూడా ఈ అలదక్షిణాపురంలో ఈ వెజ్ థాలీలో దొరుకుతాయి. కేవలం ఈ 5 స్టేట్స్ బిర్యానీయే కాదు, చెప్పాను కదా ఇంతకుముందే, గోదావరి జిల్లాలో దొరికే అన్ని పాతకాలపు ఈ ఎండ్రయ్యలు, ఎండు చేపలు, అలాగే ఇప్పుడు రొయ్యలు కూరలు, చేపల పులుసులు, ఇవన్నీ కూడా అలదక్షిణాపురంలో దొరుకుతాయి. సో ఎవరైనా పల్లెటూర్లను మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు, లేకపోతే తమ ఇంటిని మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పూట భోజనం చేసామంటే మాత్రం అదిరిపోద్ది అంతే. ఇది ఓవరాల్గా
మాదాపూర్లో ఉన్నటువంటి అల దక్షిణాపురం కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.